వరుస ఓటములతో బాధలో ఉన్న రిషబ్ పంత్కు బీసీసీఐ మరో షాక్ ఇచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో డీసీ కెప్టెన్ గా ఉన్న పంత్ పై ఐపీఎల్ కమిటీ 24 లక్షల ఫైన్ విధించింది. పంత్తో పాటు టీంలోని సభ్యులందరిపై ఇంపాక్ట్ ప్లేయర్ ను కలుపుకుని తలా 6 లక్షల రూపాయల జరిమానా విధించారు. అయితే ఇది పంత్కు రెండో జరిమానా. కేకేఆర్తో మ్యాచ్ కంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్ను నమోదు చేసింది. అప్పుడు పంత్కు 12 లక్షల రూపాయల ఫైన్ విధించారు. ఇప్పుడు రెండోసారి కూడా నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో రిషబ్ పంత్కు ఈ మ్యాచ్లో భారీ ఫైన్ పడింది. ఇప్పటికే 2 సార్లు ఫైన్ పడడంతో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే పంత్కు 30 లక్షల రూపాయల ఫైన్తో పాటు ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒకవేళ మరో మ్యాచ్లో కూడా స్లో ఓవర్ రేట్ నమోదైతే పంత్ ఒక మ్యాచ్కు దూరం అవుతాడు. కాగా ఇప్పటి వరకు 4 మ్యాచ్లు మాత్రమే ఆడిన డీసీ ఇంకా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వాటిలో కనీసం ఒక్కటైనా స్లో ఓవర్ రేట్ నమోదైతే పంత్ని నిషేధం ఎదుర్కోక తప్పదు.